హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సాఫ్ట్ అండ్ స్పాంజీ గులాబ్ జామున్ తయారీ చూపించబోతున్నాను. గులాబ్ జామున్ లైక్ చేయని వారు ఎవ్వరూ ఉండరు. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. ఈ విధంగా స్మూత్గా రావాలంటే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ను తీసుకున్నాను. ఇది ఒక కప్పు తీసుకొని దానిలో ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ పడతాయి. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం నీళ్ళు పక్కన ఉంచుకొని కలుపుకోవాలి. మళ్ళీ పల్చనైపోద్దేమో చూసుకుంటూ కలపాలి. తర్వాత నేను సరిపోవనుకునేసి కొరవ జామున్ మిక్స్ని కూడా వేసేసి మొత్తం రోల్గా చపాతీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. ఇది పక్కన ఉంచేసుకొని ఒక 10 మినిట్స్ అయినా పక్కన ఉంచాలి. తర్వాత మనము దానికి కావాల్సిన షుగర్ సిరప్ను తయారు చేసుకున్నాము. దీనికి మనకు దగ్గర ఉండే టీ గ్లాస్తో ఒక 4 గ్లాసులు షుగర్ పోసుకొని దానికి 4 గ్లాసులు వాటరు సేమ్ కొలతతో షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పొయ్యి వెలిగించి చక్కెర కరిగించుకునేలా కలుపుకోవాలి. దీనిలో ఒక 2 ఇలాచీని మెత్తగా దంచుకొని వేయడం వల్ల షుగర్ సిరప్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కెర కరిగిపోయి షుగర్ సిరప్ పొంగు వస్తుంది. ఈ విధంగా 3 సార్లు పొంగు వచ్చేలా ఉంచుకొని దానిలో ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను ఒక ప్యాన్లో తీసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మనము ఈ విధంగా జామున్ మిక్స్ను తీసుకొని ఒకసారి మెత్తగా కలిపి చిన్న ఉండలుగా తీసుకొని నెయ్యి రాసుకొని చేతులకి ఈ విధంగా అరచేతులలో రోల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలా ఎక్కువసేపు రోల్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనము కాల్చేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఆయిల్ ఆఫ్ మాత్రమే వేడవ్వాలి, ఎక్కువ వేడి చేయనీయకూడదు. ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉంటుంది. అందువలన సగం హీట్ అయినాకే మనం గులాబ్ జామున్ రోల్స్ని వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1 మినిట్ ఆగి షుగర్ సిరప్లో వేసుకోవాలి. తర్వాత కొరవి కూడా జామున్లన్నీ అదేవిధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కలుపుకొని పక్కన ఉంచి కలుపుకోవాలి. ఈ విధంగా వేడివే షుగర్ సిరప్లో వేయడం వల్ల మరీ స్మూత్నెస్ ఎక్కువైపోయి జామున్లు సపరేట్ అయిపోతాయి. అందుకని కొంచెం సేపు కాల్చాక ఒక 1 మినిట్ పక్కన ఉంచి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల జామున్ చాలా బాగుంటుంది. షుగర్ సిరప్లో వేసాక ఒక 20 మినిట్స్ ఉంచితే జామున్ మొత్తం షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ కామెంట్ను తెలియచేయండి.